హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఈరోజే రిలీజ్ అయిన సినిమా పేరేంద్ర అంటే L2 ఎంపురాన్. ఇది లూసిఫర్కి సీక్వెల్గా వచ్చింది. దీని తర్వాత ఇంకొక పార్ట్ కూడా ఉంటుంది. అదే ముందెందుకు చెప్తున్నా అనేది మీకే తెలుస్తుంది. సో లూసిఫర్ భీకరంగా ఆడింది. అసలు మొత్తం మలయాళం, తమిళ్, తెలుగు ఏ రేంజ్లో ఆడిందంటే తెలుగులో దాన్ని మన చిరంజీవి గారు గాడ్ ఫాదర్గా తీశారు. ఇప్పుడు L2 వచ్చింది. సో మన చిరంజీవి గారు దీన్ని మళ్ళీ రీమేక్ చేస్తారా లేదా అనేది మనం అయితే వేచి చూడాలి. సో చేస్తారా లేదా అంటే సినిమా బాగుండాలి కదా. సరే, సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. సినిమా స్టోరీకి వచ్చామంటే స్టార్టింగ్ ఒక పెద్ద టీం వచ్చేసి ఇరాక్లో ఎక్కడో ఒక బిల్డింగ్ లోపలికి ఎంటర్ అయిపోతుంటే బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. అక్కడ కట్ చేయంగానే మన గోద్రా ఇన్సిడెంట్కి వెళ్ళిపోతాడు. గోద్రా ఇన్సిడెంట్లో అసలు ముస్లిమ్స్ అంతా భయపడి వెళ్ళిపోతూ ఉంటే ఈ హిందూ దీంట్లో వీళ్ళు ఒక మహల్లో వచ్చి దాక్కుంటారు. దాంట్లో ఒకడు ఉన్నాడు హిందూ మతోన్మాది టైప్లో ఉన్నోడిని చెప్తే వాళ్ళంతా వచ్చి ముస్లిమ్స్ అందరూ నరికవతలు పడేస్తారు. దాంట్లో ఒక పిల్లోడు వాళ్ళ బ్రదర్ని ఎత్తుకొని పారిపోతా ఉంటే తమ్ముడు కూడా చచ్చిపోతాడు, వాడు అక్కడే బతికాడు. అదేమైందో అక్కడ కట్ చేస్తాను. చాలా దారుణంగా చూపించుంటాడు, అమ్మాయిలంతా రేప్ చేశారు ఇది అది అని. అక్కడ నా గోరి నాయన ఒక సైడే చూపించాడు, ఇంకో సైడ్ ఎందుకు చూపించలేదు? ముస్లిమ్స్ కదా ముందు మొదలెట్టింది ఈ గోద్రా ఇన్సిడెంట్, అయినా ఇదంతా ఇక్కడ ఎందుకు చూపించాడు అన్నట్టు అనిపించింది. దాని తర్వాత కట్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఈ కేరళ పాలిటిక్స్ ఏంది, కొడుకు 5 years అయింది. 5 years అయిన తర్వాత మనోడు పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టాలనుకుంటాడు మిగతా వాళ్ళతో. ఎవరెవరు మిగతా వాళ్ళంటే ఫస్ట్ ఒక నరికాడు చూడు హిందూ వీడు మేజర్గా, ఇంకొకడు లోకల్ చిన్నవాడు మీడియేటర్గా. వీళ్ళకి ఒక పోలీస్ అంటే కొద్దిగా వీళ్ళు హై ఎండ్ ఇవి ఉంటాయి కదా ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉండేటోళ్ళు, కిషోర్, వీళ్ళంతా కలిసి పార్టీ పెట్టాలనుకుంటారు. సో దానికి వ్యతిరేకం వాళ్ళక్క ఉంటుంది. అండ్ మీడియా ఛానల్స్ వీళ్ళంతా కూడా ఉంటారు అనమాట. ఈ యొక్క దీంట్లో కట్ చేసామంటే మళ్ళీ అక్కడికి వెళ్తాం. ఖురేషీ అబ్రహాం అక్కడ ఒక డీల్ జరుగుతూ ఉంటుంది. ఆ డీల్ జరిగేటప్పుడు మన హీరో దిగి మిగతా వాళ్ళని జంపవతలు పడేస్తాడు. అక్కడ వచ్చేసరికి హీరో ఇంట్రొడక్షన్ మనకి 57th 58th minute పడుతుంది. అంటే గంట సేపు ఇది జరుగుతుంది. అది జరిగిన తర్వాత మనోడు ఈ పాలిటిక్స్లోకి వచ్చి వీళ్ళని ఎలా ఆపాడు, ఏం కథ, ఆ ముందు చూపించారు కదా గోద్రా ఇన్సిడెంట్కి సినిమాకి ఏంది సంబంధం అనేది మనకి సెకండ్ హాఫ్లో చూపిస్తారు. సెకండ్ హాఫ్లో చూపించినప్పుడు కొద్దిగా చెప్పాలనుకుంటాడు మన ఈ ఖురేషీ అబ్రహాం ఎవరు, పృథ్వీరాజ్ సుకుమార్ అని ఎవరు, భాయిజాన్ అని ఎందుకంటా ఉన్నాడు, ఏం కథ అనేదంతా కొద్దిగా క్లియర్గా ఇస్తూ ఇది చేస్తాడు. కొన్ని దగ్గరలో అయితే భలే అనిపించింది. ఎందుకంటే నాకు ఫస్ట్ ఆ గోద్రా ఇన్సిడెంట్ కొద్దిగా కలక్ అనిపించిన, కానీ సినిమా స్టోరీ దీనికోసం వాడాడు అని నాకు తర్వాత తెలిసింది. అండ్ ఇంకో దగ్గర ఉంటుంది ఈ బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత స్టార్టింగ్ ఒక బాంబ్ బ్లాస్ట్ అయిందని చెప్పాను కదా, అది ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్వెల్ బ్లాక్. మళ్ళీ ఇంటర్వెల్కి వచ్చి ఇది చేస్తాడు. క్రాస్ ఒకటి చర్చి పైన ఉండేది, అది రివర్స్ పడి క్రాస్ ఇరుగుతుంది. ఇవన్నీ ఎందుకు అంటే అదే మన తెలుగులోనూ ఇంకెక్కడన్నా తీసుకుని ఉంటే రచ్చ చేసి అవతల పడేస్తారు. కానీ ఆ రచ్చ ఇంకా స్టార్ట్ కాలేదు. అది కొద్దిగా నాకు బాగా అనిపించింది. ఓకే, సినిమాని సినిమాగా చూస్తున్నారు రా బాబు. సినిమా ఎండ్ అవడం మనకి ఏంద్రా అంటే థర్డ్ పార్ట్కి కూడా మనకి లీడ్ ఇస్తుంది. ఇంకొద్దిగా బిట్టు చూపిస్తాడు L3 బిగినింగ్ అనేసి. ఆ బిగినింగ్ కూడా దీంట్లో చూపించాడు. మొత్తం 3 hours సినిమా. నాకు ఎలా అనిపించింది, మొత్తం 3 hours నాకు ఫస్ట్ స్టార్టింగ్ ఏం చూపిస్తున్నాడు రా అని ఫస్ట్ 1/2 hour అనిపించినప్పటికీ ఓకే, తర్వాత ఈ మలయాళం స్టైల్ ఇంతే కదా స్లోగా తీసుకెళ్తారని, ఆ తర్వాత ఓకే బాగానే అనిపించింది. సినిమా మొత్తం చూసిన తర్వాత ఓకే డీసెంట్ ఎనఫ్ ఫిలిం అనిపించింది, కానీ సూపర్ అనిపించలేదు. ఎందుకంటే లూసిఫర్ చూసినప్పుడు వచ్చిన కిక్ అయితే ఇది చూసినప్పుడు అనిపించలేదు. లూసిఫర్ లిటరల్లీ భలే ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఎలివేషన్స్ బాగున్నాయి. దీంట్లో అంత పెద్ద ఎలివేషన్స్ లేవు, ఇవన్నీ లేవు, కానీ 1-2 మనకి అనిపిస్తుంది ఓకే. కానీ సినిమా ఎండింగ్ కొద్దిగా వాళ్ళు చాలా జరిగింది. థర్డ్లో ఏమాత్రం జరుగుతుంది అనే దానికైతే మటుకు కొద్దిగా మనం ఊహించుకోవచ్చు, ఇంకా గజిబిజిగా ఇది చేయొచ్చు. కానీ సినిమా బడ్జెట్ మటుకు డబ్బు పెట్టిండేది కనిపిస్తుంది.
లొకేషన్స్ భీకరంగా వెళ్ళాడు, అసలు చాలా భారీగా అయితే వాడాడు, బ్రహ్మాండంగా అనిపించింది. మన డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్, రైటర్తో కూర్చొని, రైటర్ కూడా వేరే అతను ఏంది మురళీ గోపి, అద్భుతంగా అయితే రాశారు. నాకు బాగా అనిపించింది సినిమా. కానీ లూసిఫర్ పోయినప్పుడు మనకి వివేక్ ఒబ్రాయ్ నెగిటివిటీ ఒక ఇది ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ నీకు దత్త కూతురుతో కొద్దిగా ఇది చేస్తున్నట్టు అట్లాంటి పనికి మనం ఏం లేవు. మనం హ్యాపీగా ఫ్యామిలీతో అయితే వెళ్ళి కూర్చొని సినిమా చూడవచ్చు, మనకి బాగా అనిపిస్తుంది. సినిమా అయితే మనకి చూడాలనుకుని ఫ్యామిలీతో పోయి చూడండి. ఇంకా మంచి సినిమా. లూసిఫర్ నచ్చిందా? ఇది మీకు నచ్చే ఛాన్సెస్ బాగున్నాయి, ఎందుకంటే దీని నెక్స్ట్ ఇది కూడా పోతుంది కాబట్టి మీరు ఎంజాయ్ చేసే ఛాన్సెస్ బాగున్నాయి. మీరు వెళ్ళి చూస్తుంటే మీకు ఏమనిపించిందో అయితే కింద కామెంట్స్లో రాయండి. ఇంకా ఏమున్నాయి పర్ఫార్మెన్సెస్ అంటే నీకు ఆల్మోస్ట్ ఆల్ నీకు మేజర్ మోహన్ లాల్ వన్ మ్యాన్ ఆర్మీగా పోయారు. టొవినో థామస్ వచ్చేసి కొద్దిగా మనకి నెగిటివ్ షేడ్స్ ఇది చూపిస్తుంటాడు, అంటే మేజర్ విలన్ అని కాకుండా కొద్దిగా నెగిటివ్ షేడ్స్గా చూపించుంటారు. మనకి థర్డ్ పార్ట్ లీడ్ కోసం మనకి ఇంకో కొత్త విలన్ సమ్ చైనీస్ కార్టెల్ ఇది చూపిస్తారనమాట. అండ్ మిగతా అన్నీ కూడా ఈ ఇంటర్పోల్ ఇవన్నీ చూపిస్తారు. వీళ్ళ ఆశ్రమము, ఇంకొక రిపోర్టర్ ఉంటాడు కదా, ఆ రిపోర్టర్ ఇది కూడా చూపిస్తూ ఉంటాడు. అండ్ కిషోర్ ఈ పార్ట్లోనే ఉంటాడు. నెక్స్ట్ పార్ట్కి ఎవరో తీసుకొస్తారు, ఎంత పెద్దది చేస్తారని క్యూరియాసిటీ అయితే మటుకు పెట్టాడు. ఈ సినిమా ఓవరాల్ నాకు డిఓపి అయితే సూపర్బ్ అనిపించింది, చాలా బాగా చేశాడు. చాలా టెరైన్స్లో చేశారు, లొకేషన్స్ అంతా భలే అనిపించింది. దాని అందరికీ బ్రహ్మాండంగా అనిపించింది. అండ్ మ్యూజిక్ కూడా నాకైతే మటుకు బాగా ఎంజాయ్ చేశాను. సూపర్గా అయితే మ్యూజిక్ కూడా అనిపించింది. ఎడిటింగ్ కూడా ఇంకా మనకి మన డైరెక్టర్, ఎడిటర్ వాళ్ళు ఏమనుకున్నారో కానీ నాకు సినిమా అయితే మటుకు కొద్దిగా నీట్గానే అనిపించింది. స్టార్టింగ్ కొద్దిగా మన దీనికి కొద్దిగా తక్కువ అనిపించినప్పటికీ ఓకే, డీసెంట్ ఎనఫ్ సినిమా. థియేటర్కి వెళ్ళి చూడదగ్గ సినిమా. చూడాలనుకున్న వాళ్ళు అయితే హ్యాపీగా చూసి వస్తారు. L1 అంత సూపర్గా లేకపోయినా, మళ్ళీ చెప్తున్నా, L1 అంత సూపర్గా లేకపోయినా L2 బాగానే ఉంది. L3 చూడాలా అనిపించేలాగైతే మటుకు ఈ సినిమా ఉంది. సో ఈ సినిమా గురించి అయితే మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇది పదే ఎందుకు చెప్తున్నా అంటే మీరు చూసేటోళ్ళలో దాదాపు 98% మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. 2 సెకండ్స్ కష్టపడి చూసి కొట్టించుకొని 1-2 సినిమాలు బాగుంటే బాగానే ఉంటుంది, మిగతా కొట్టించుకొని ఇది చూసి చెప్తా ఉన్నాం కదా. అందుకని సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ గ్రో అయ్యేకి హెల్ప్ అవుతుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేశారనుకుంటూ మనం ఈ వీడియో ఇక్కడతో ముగిద్దాం. ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించో వెబ్ సిరీస్ గురించో మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే చెప్పే కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అనేసి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.